హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం స్కానర్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, స్కానర్ ద్వారా మనం ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ అయితే చేశాను జావా మీద. అవి చూసి ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం మెథడ్ గురించి చెప్పుకున్నాం, క్లాస్ గురించి చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ గురించి, కండిషన్స్ గురించి, అండ్ లూప్స్ గురించి, అరేస్ గురించి చాలా వీడియోస్ అయితే మనం చెప్పుకున్నాం. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావా మెథడ్స్ వీడియోలో మాట్లాడుకున్నట్టు 2 టైప్స్ ఉంటాయి మెథడ్స్లో. అవి ఏంటి అంటే ప్రీ డిఫైన్ మెథడ్, యూజర్ డిఫైన్ మెథడ్. అండ్ క్లాస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి క్లాసెస్: ప్రీ డిఫైన్ క్లాస్, యూజర్ డిఫైన్ క్లాస్. అండ్ ప్యాకేజ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి: ప్రీ డిఫైన్ ప్యాకేజ్, యూజర్ డిఫైన్ ప్యాకేజ్. ప్రీ డిఫైన్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్ అంటే ఏంటి అనే విషయం మనం సెకండ్ క్లాస్లోనే మనం నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ మెథడ్ వీడియోస్లో మనం ఈ ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ చూసి రండి. అండ్ దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ప్రీ డిఫైన్ అంటే డిఫైన్ బై ద లాంగ్వేజ్ అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ యూజర్ డిఫైన్ అంటే డిఫైన్ బై ద యూజర్ అనేవాడు డిఫైన్ చేస్తాడు. ఈ మెథడ్ వచ్చేసి ఇంట్, నెక్స్ట్ ఇంట్, ఇది లాంగ్వేజ్ డిఫైన్, అదే ప్రీ డిఫైన్, ఇది డిఫైన్ బై ద లాంగ్వేజ్ అనేది ఇచ్చింది మనకి. అండ్ యూజర్ డిఫైన్ ఇది మెథడ్. ఈ మెథడ్ మనం క్రియేట్ చేసుకున్నాం M1, M2, M3 అని. అందుకే యూజర్ డిఫైన్ బై ద యూజర్. అండ్ క్లాస్ కూడా అంతే. క్లాస్ మనం డిఫైన్ చేసాం ప్రీ డిఫైన్, ఇది డిఫైన్ చేసాం హలో అని. అండ్ లాంగ్వేజ్ కూడా డిఫైన్ చేసింది, స్కానర్ అనే క్లాస్ అనేది లాంగ్వేజ్ క్రియేట్ చేసింది. అండ్ హలో అనే క్లాస్ మనం క్రియేట్ చేసాం. ప్యాకేజెస్లో కూడా అంతే. జావా util డాట్ స్కానర్ ఇది ఒక ప్యాకేజ్ అయితే, ఇది లాంగ్వేజ్ దగ్గర ఉంటుంది. ఈ ప్యాకేజ్ డిఫైన్ బై ద లాంగ్వేజ్ అయితే మనకి ఇస్తుంది. దీన్ని మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం కూడా ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. అండ్ సేమ్ ఇట్లానే మనం ఎట్లా డిఫైన్ చేస్తాం చూసారుగా, మెథడ్ని ఎలా డిఫైన్ చేస్తామో హలో క్లాస్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం, క్లాస్లో ఎలా మెథడ్స్ క్రియేట్ చేస్తాం, క్లాసెస్ని ఎలా క్రియేట్ చేస్తాం, ప్యాకేజెస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మన క్లాస్ అయితే ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రీ డిఫైన్ ఈ లాంగ్వేజెస్లో ఉన్న ప్యాకేజ్, మెథడ్స్, స్కానర్ అనే ప్యాకేజీని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా డిఫైన్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో. ఓకే, డోంట్ మిస్ ద వీడియో, లాస్ట్ అండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ప్రాక్టికల్ వే ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ నేను ఎక్లిప్స్ కోడ్లోకి వెళ్తున్నా. నేను ఎక్లిప్స్ కోడ్లో ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసేసాను. ప్యాకేజ్ అనేది మన ప్యాకేజ్. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? లాంగ్వేజ్ దగ్గర నుంచి, జావా లాంగ్వేజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి ఇంపోర్ట్ అని కొట్టి జావా డాట్ util డాట్ స్కానర్ అని ఇచ్చాం. చూసారుగా, ఇంపోర్ట్ చేసుకున్నాం మన జావా డాట్ util డాట్ స్కానర్ ద్వారా. ఈ స్కానర్ ఎందుకు ఉపయోగిస్తారో చెప్పలేదు కదా. ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, క్లాస్ ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్తున్నాం, కానీ స్కానర్ అనేది తీసుకుంటాం. ఒక వాల్యూని
అవుట్పుట్ కింద తీసుకోవడానికి ఈ స్కానర్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సింపుల్గా. అండ్ ఇప్పుడు దీన్ని మనం మెయిన్ మెథడ్ రాయాలి. స్టాటిక్ void main string args అయితే క్రియేట్ చేసాం. ఇది మెయిన్ మెథడ్. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం మెథడ్ నుంచి ఆబ్జెక్ట్ని? ఇది కూడా అంతే. స్కానర్ ఎర్రర్స్ అని ఇచ్చేసి ఈక్వల్ టు న్యూ స్కానర్ డాట్ సిస్టమ్ .in చేసాము. అయితే ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాము. మనం స్కానర్ ద్వారా మనం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ స్కానర్ ద్వారా చిన్న ప్రోగ్రామ్ అనేది మనం రాద్దాం. ఓకే, ఎంటర్ ద యువర్ నేమ్ అనేది ఇచ్చాను నేను. ఇప్పుడు దీనికి మనం ఎంటర్ ద యువర్ నేమ్ ఇచ్చాం. అప్పుడు అవతల వ్యక్తి ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అది దేంట్లో స్టోర్ అవుతుంది అండ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అండ్ దాని పేరు దాని టైప్ ఏంటి, డేటా టైప్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నేమ్ ఇచ్చాం కాబట్టి అతను లెటర్స్ ఇస్తాడు. లెటర్స్ దేంట్లో ఉంటాయి? స్ట్రింగ్లో ఉంటాయి. ఆ స్ట్రింగ్ అనేది ఇప్పుడు డిస్క్రైబ్ చేయాలి. స్ట్రింగ్ ఒక వాల్యూలో ఇది ప్రింట్ అవ్వాలి. డి అనే వాల్యూలో అది స్టోర్ అవ్వాలని డి వాల్యూ ఇచ్చా. ఇప్పుడు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. ఆబ్జెక్ట్ ఎస్ డాట్ స్కానర్ ఎస్ డాట్ నెక్స్ట్ స్ట్రింగ్. ఇక్కడ చూసారుగా నెక్స్ట్ స్ట్రింగ్ అని ఇచ్చాడు. ఈ స్ట్రింగ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు అతను నేమ్ అనేది ప్రింట్ చేయాలి మనం. ఓకే, అతను ఇచ్చిన నేమ్ ఎట్లా ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు అతని నేమ్ అనేది ప్రింట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ ఎస్ డాట్ నెక్స్ట్ అనేది మెథడ్ అనమాట. ఓకే, ఈ ఎస్ డాట్ నెక్స్ట్ అనేది మెథడ్. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇంపోర్ట్ ప్యాకేజ్. ఓకే, క్లియర్. మనం మెథడ్ని క్రియేట్ చేసాం నెక్స్ట్ ఇంట్ అని కావాలంటే ఇంట్ వాల్యూ కాదు కాబట్టి అది నెక్స్ట్ స్ట్రింగ్ అని పెట్టుకున్నాం. అది మెథడ్. స్కానర్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ జావా యూటిల్ స్కానర్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అయితే 3 జరిగినాయి. ఆబ్జెక్ట్ ద్వారా స్కానర్ని కాల్ చేసాం. ఆ స్కానర్లో ఎస్ అనే స్కానర్ ప్యాకేజ్ ఉపయోగించి మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకుని దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ యువర్ నేమ్. మై నేమ్ నాని ఇచ్చాను. నాని అని ప్రింట్ అయింది. మనం అవుట్పుట్ అని నాని అని ఇచ్చాం. అక్కడ నాని అని ప్రింట్ అయింది చూసారుగా.
అని స్ట్రింగ్ వాల్యూ మనం ఇచ్చాం. ఆ స్ట్రింగ్ వాల్యూ రిటర్న్గా మళ్ళీ మనకి ప్రింట్ అవ్వాలని ఇక్కడ system.out.println ఇచ్చాం. అది మళ్ళీ ప్రింట్ అయింది. ఇంతే. ఇది చాలా సింపుల్. ఇది స్కానర్ గురించి, స్కానర్ ప్యాకేజ్ గురించి, స్కానర్ ప్యాకేజ్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, స్కానర్ మెథడ్, స్కానర్ ఆబ్జెక్ట్ ద్వారా మనం స్కానర్ ఎలా ఉపయోగించుకోవాలి అన్న దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.